గారికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు. వారు సారస్వత రాజ్య కళాశాల ప్రిన్సిపాల్గా చేశారు. ఒక ప్రిన్సిపాల్గా చేయడమే కాదు, వారు మహాపండితులు. అలాంటి వాళ్ళని ఎంతోమందిని ప్రేరేపించినటువంటి, స్ఫూర్తినిచ్చినటువంటి పెద్దలు. వారికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు. ఆ తర్వాత శిలాలవిత గారు, మేడం కవిత్వం, విమర్శ, వ్యాసం అనేక ప్రక్రియల్లో సాహిత్య రంగంలో కొన్ని దశాబ్దాలుగా కృషి చేస్తున్నటువంటి వారు. వారికి తెలంగాణ సాహిత్య తరఫున హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తోంది. ప్రగతిశీల ఉద్యమాలన్నింటికి కూడా బాసటగా నిలిచినటువంటి కవయిత్రి, తెలంగాణలో అందరికీ సుపరిచితమైనటువంటి రచయిత్రి. వారికి తెలంగాణ సాహిత్య తరఫున హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నది. అట్లాగే తాటికొండాల నరసింహారావు గారు, వీరు పరిశోధకులు, రచయిత, కవి, నాటకకర్త, నంది అవార్డు గ్రహీత. పెద్దలు నిరంతరం కృషి చేస్తూ మాలాంటి వారికి స్ఫూర్తిగా నిలిచినటువంటి తాటికొండాల నరసింహారావు గారు ఉన్నారా? వచ్చారు. ఓకే, ఇప్పుడు మా కపిల తాటికొండలో వచ్చారు. వారిని సిద్ధారెడ్డి గారు, వన్నా ఎల్లయ్య, నెల్లూరు రమాదేవి గారు, శివలింగప్ప గారు, బాలాచారి గారు రండి. పెద్దలు విశేషమైనటువంటి సాహిత్య రంగంలో కృషి చేశారు. నాటకాలు రచించారు, నటించారు, దర్శకత్వం వహించారు. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రసిద్ధి పొందినటువంటి రచయిత తాటికొండాల నరసింహారావు గారికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ సార్. కపిల రామ్ కుమార్ గారు, పెద్దలు, మాకు ఎప్పటి నుంచో కూడా మాతో కలిసి పనిచేస్తున్నటువంటి తెలంగాణ సాహితీ ఖమ్మం జిల్లాలో వారు అధ్యక్షులుగా, నేను కార్యదర్శిగా జిల్లాకు పనిచేశాం. అప్పటి నుండి కూడా ఇప్పటి వరకు అదే నిబద్ధతతో ఉన్నటువంటి రామ్ కుమార్ గారు కథలు రాస్తారు, కవిత్వం రాస్తారు. వారికి నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మనగా రామ్మోహన్ రావు గారు పెద్దలు, వారు చాలా ఉన్నతమైనటువంటి బాధ్యతలు నిర్వహించి రచనా రంగంలో కూడా కొనసాగుతూ సాహిత్య కార్యక్రమాలకు వెన్నుదన్నుగా నిలుస్తున్నటువంటి మనగా రామ్మోహన్ రావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. అలాగే సాహిత్య రంగంలో విశేష కృషి చేసినటువంటి సుబ్బాచారి గారు, దయచేసి మీరు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. ప్లీజ్ కమ్ సార్. మనగా రామ్మోహన్ రావు గారికి నందిని సిద్ధారెడ్డి గారు, వన్నా ఎల్లయ్య గారు, నెల్లూరు రమాదేవి గారు, వారు చాలా తాత్విక రచనలు చేయగలిగినటువంటి గొప్ప మేధావి. మన తెలంగాణ సాహిత్య ఉత్సవాలకు కూడా వెన్నుదన్నుగా ఉన్నారు. వారిని హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నారు. అట్లాగే పులికొండ సుబ్బాచారి గారు, వారిని ఇందాక నేను పరిచయం చేశాను. అద్భుతమైనటువంటి నవలలు రాశారు,
విమర్శ చేస్తున్నారు, ఒక యూట్యూబ్ ఛానల్ను కూడా నిర్వహిస్తున్నారు. అనేక సాహిత్య భాషా అంశాల మీద వారు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దాని ద్వారా వారికి మా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు. థ్యాంక్ యూ. ఇప్పుడు సలీమా వందన సమర్పణ చేస్తుంది. దయచేసి ఒక్క నిమిషం కూర్చోండి. పెద్దలు ఒక్క నిమిషం కూర్చోవలసిందిగా కోరుతున్నాను. దయచేసి ఒక నిమిషం కూర్చోవాలి. ఇప్పుడు సలీమా మన దశాబ్ది సాహిత్యోత్సవాల సందర్భంగా ఈ ప్రారంభ సభ ముగిసి వెంటనే భోజనాలు ఉంటాయి. ఆ తర్వాత పుస్తకావిష్కరణ పక్కనే ఎదురున్న హాల్లో పిట్టగూడు దండ హాలిడేస్కి పుస్తకావిష్కరణ సభలన్నీ అందులో జరుగుతూ ఉన్నాయి. అలాగే ఆ తర్వాత సెషన్స్ కూడా ప్రారంభం అవుతాయి. కాబట్టి అవన్నీ గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాను. కథ మీద వెంటనే భోజనం చేసిన తర్వాత కథ మీద చర్చ ఉంటుంది. అలాగే పుస్తకావిష్కరణ ఉన్నాయి. అన్ని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి. ముందుగా ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి నందిని సిద్ధారెడ్డి గారికి, అలాగే గౌరవ అతిథులుగా పాల్గొన్నటువంటి కోరెడ్డి వెంకన్న గారికి, రియాజ్ గారికి, ఆత్మీయ అతిథిగా వచ్చినటువంటి ఏడుగు నరసింహారెడ్డి గారికి, నెల్లూరు రమాదేవి గారికి, బాలాచారి గారికి, రాజాలింగం గారికి, కాలేజీలో మేము ఈ ప్రోగ్రాం పెట్టుకుంటామన్న వెంటనే కూడా చాలా ఆనందంగా మమ్మల్ని మరింత ఉత్సాహంగా జరుపుకొని మేమన్నీ మీకు సహకారాలు అందిస్తామని చెప్పారు ప్రిన్సిపాల్ గారి సార్కి, భాస్కర్ యాదవ్ గారికి, అలాగే బన్నా ఎల్లయ్య గారికి. కర్ణాటక నుంచి మన ఈ కార్యక్రమానికి పిలిచిన వెంటనే యువ సాహిత్య పురస్కార గ్రహీత, కేంద్ర సాహిత్య పురస్కార గ్రహీత శివలింగం వచ్చారు, వారికి, అలాగే ప్రతి ఒక్కరికి రఘు గారికి, ముబా శ్రీనివాస్ గారికి, ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమం తరఫున ధన్యవాదాలు తెలియజేసిన. అలాగే చాలా మంది కవివేత్తలు, సాహిత్యవేత్తలు, ప్రముఖులు వచ్చారు. వారందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. మరీ ముఖ్యంగా పిల్లలందరికీ, విద్యార్థులకి ఈ విని నేర్చుకోవాలనేటువంటి తపనతో ఇక్కడికి వచ్చారు. మీరందరికీ వాలంటీర్గా వర్క్ చేస్తున్నారు. ఇక్కడ చాలా మంది 30 మంది పిల్లల వరకు విద్యార్థులు వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఏ అవసరాలు ఉన్నా చూసుకుంటూ ఉన్నారు. వారందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున తెలంగాణ స్థాయి రాష్ట్ర కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఎంతటితో, అలాగే మీడియా మిత్రులందరూ కూడా ఈ కార్యక్రమం తమ ఏరియాలో జరుగుతుంది కలిసి అందరూ కూడా చాలా కార్యక్రమాన్ని కవరేజ్ చేయడం కోసం వచ్చిన మీడియా మిత్రులకి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ప్రతి ఒక్కరు కూడా భోజనం చేసి ఇది ప్రారంభం మాత్రమే. ఇందాక ఆనందాచార్య గారు చెప్పారు, ప్రారంభం మాత్రమే. ఈ ప్రారంభం తర్వాత వీరణ ఇంకా అద్భుతమైన సాహితీ చర్చలు మన కాలేజీ ఆవరణలో జరగబోతా ఉన్నవి. కాబట్టి అందరూ కూడా భోజనాలు పూర్తి చేసుకొని మళ్ళీ ఇదే ప్రాంగణంలోకి వచ్చి మన ఈ కార్యక్రమాన్ని కొనసాగింపు ఉంటుంది. అలాగే అతిథులకి ప్రత్యేకంగా చిన్న భోజనాలు ఉన్నవి. దానికి మా వాలంటీర్స్ దానికి సంబంధించి గైడ్ చేస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా భోజనాలు ముగించుకొని మళ్ళీ మనం ఈ కార్యక్రమాన్ని కొనసాగించుకుందాం. మళ్ళీ రావాల్సిందిగా కోరుతూ థ్యాంక్ యూ.